అయ్యా సార్లు జర బయటికి పోయినప్పుడు చూసుకుంటా నడువుండ్రి. ఏడ గుంతుంది ఏడ డ్రమ్ ఉందని వెనక ముందు చూసుకొని పోతేనే తొవ్వ సాఫీగా ఉంటది. లేకపోతే ఇగో పాపం ఈ అన్న కథనే అవుతుంది. అక్కడ గుంజి ఇక్కడ గుంజి ఏం బాధ. ఇప్పుడు ఎవరన్నా చూడకుంటే కథ ఒడిచిపోవు. భూమి మీద నూకలు చానే ఉన్నట్టున్నాయి కాబట్టి బతికిపోయిండు. ఇగో గీనేనుల్లాగా మనిషి ఏడికెంచి పోయిండో ఎట్లా పోయిండో గాని గీ డ్రమ్ములు ఇరికిండు. అందులో పడ్డాక మళ్ళా బయటికి రాలేనట్టుంది. ఆయన డ్రమ్మును అక్కడిక్కడ లోపిన కింద పడి బయటికి వద్దుగానే రాముల ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఇరుకుడు ముచ్చట ఏపీ తెలంగాణలనే కాదు బీహార్ లో కూడా తారీఫ్ ముచ్చటనే అయ్యింది. బీహార్ ముచ్చట ఎందుకంటే ఈ డ్రమ్ములు ఇరికిపోయిన ఆయన బీహార్ మనిషి. పని కోసమని ఆంధ్రకు వలస వచ్చి కూలీనాలు చేసుకుంటా బతుకుతున్నాడు. అయితే బయటికి పని మీద పోయిన ఈయన 3 రోజుల నుంచి కనబడతలేడట. ఎక్కడ వాయబ్బా అని ఆయన కోసం ఒక దిక్క ఆలింటోళ్ళు దేవులాడుతుండ్రట. ఈ గిదిట్లుంటే ఓ దగ్గర ఇనుప డ్రమ్ములకెళ్లి మనుషులు మూలిగిన సప్పుడు వినిపిస్తే పక్క పొంటోలు పోయి చూసిండ్రట. చూస్తే అందులో మనిషిగా అనిపిస్తున్నాడు. ఆ డ్రమ్ ఏమో ఇనుపది, అది కూడా సగమే తెరిచింది. అసలు దాని లోపలికి ఎట్లా పోయిండో కూడా సమజ్ కాలేదట ఆలకు. ఇది మనతోనయ్యే పని కాదని పోలీసోళ్ళకి కబురు పంపిండ్రట. ఎంబటే వచ్చిన పోలీసోళ్ళు కథ మొత్తం చూసి రెస్క్యూ టీమ్ ను పిలిపించిర్రు. మొత్తానికి మనోళ్ళు అక్కడిక్కడ దిప్పలు పడి డ్రమ్మును కట్ చేసి మనోని బయటకు తీసిర్రు. కానీ 3 రోజులు ఎట్లున్నాడో ఏమో గాని ఈ అన్న ధైర్యాన్ని మెచ్చుకోవాలుల్లా. అందుకే చెప్పేది జర బయటకు పోయినప్పుడు పైలమని. అర్థమైతుందా?